களி துள்ளிய காளிதன் காலில் தங்க பொன் சிலம்பு. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే సాంగ్ మీకు ఐడియా ఉండొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్నింగ్ నుంచి చూస్తున్న ఇదే సాంగ్ నైట్ కూడా చూసినా ఓకే. అదైతే వీడియోతోటి ఉంటుంది. పిల్లర్ సెంటర్‌లో పెట్టి ఈ సైడ్, ఆ సైడ్ చాలా బాగుంటది. ఓకే. ఇంకోటేందంటే ఇందులో మీరు కొన్ని బేసిక్స్ చెప్తాను. మీకు కొన్ని ట్రిక్ కూడా చెప్తాను. ఏం ట్రిక్ అంటే అందులో లిరికలే పెట్టాలని రూల్ లేదు. దాంట్లో మీరు బ్యాక్ సైడ్‌లో మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం అంటే ఎగ్జాంపుల్‌గా బిఫోర్, ఆఫ్టర్ కానీ ఇప్పుడు ఎలా ఉంటదంటే నేను చూసినవి చెప్తున్నాను. సాలరీ వచ్చే ముందు, సాలరీ వచ్చిన తర్వాత అలాంటివి బ్యాక్ సైడ్‌లో టెక్స్ట్ పెట్టుకుంటే చాలా సూపర్‌గా ఉంటది. కొన్ని ఐడియాస్ చెప్తాను. చూడండి ఎండింగ్ వరకు చాలా బాగుంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన అంటే లిరికల్ కోసం కాబట్టి ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. పీఎన్జీస్ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఇచ్చాను. అవి కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ఎంఎల్ స్పెషల్‌గా అయితే ఎక్స్ఎంఎల్ వాళ్ళైతే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే మీకైతే ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి దాన్నైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే ఉంటది. దానికంటే ముందు ఒకవేళ మీ డ్రెస్ అనేది అంటే మీ ఒకటే డ్రెస్ మీద 2 ఫోటోస్ ఉంటే చాలా మంచిది. అంటే ఒకటే డ్రెస్ మీద 2 డిఫరెంట్ పోజెస్ అనేది ఉంటే చాలా సూపర్. లేకపోతే ఇప్పుడే దిగి మీరు పీఎన్‌జీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకటి లెఫ్ట్ సైడ్ పోజ్ లాగా, ఇంకోటి రైట్ సైడ్ పోజ్ లాగా చేసుకుంటే చాలా సూపర్‌గా ఉంటది. కొంచెం ఫీల్ అనేది బాగొస్తది. లేదు మీరు ఒకవేళ మీకు ఏదైనా ఉండొచ్చు. ఒకటే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసిన, కెమెరా ఆన్ చేసుకున్నా. ఇప్పుడు చూసుకుంటే మధ్యలో అయితే ఆల్రెడీ కాలమ్ ఉంటది. ఓకే. కింద మనకు చూసుకుంటే పీఎన్‌జీ కనిపిస్తుంది. అది కూడా కవర్ చేద్దాం. దానికంటే ముందు మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. నేను ఒక వెబ్‌సైట్ చెప్తాను. అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని చాలా సార్లు చెప్పాను. స్పెషల్‌గా నేను అందులో నుంచే రిమూవ్ చేస్తాను. డెఫినెట్‌లీ మీరు కూడా కావాలంటే అక్కడి నుంచినే రిమూవ్ చేసుకోవచ్చు. బాగా ఇష్టం నాకు ఆ సైడ్ అనేది. లేకపోతే బజార్డ్ యాప్ నుంచి యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. బజార్డ్ యాప్‌లో ఫోటో అనేది క్వాలిటీ పోతది. అది ముందే చెప్పాలి. కొన్నిసార్లు ఓకే. కానీ కొన్నిసార్లు వెరీ బ్యాడ్‌గా వస్తది. ఎందుకంటే నేను ఈ మధ్యల కొన్ని అర్జెంట్ ఉంటే మాత్రమే బజార్డ్ యాప్ అయితే యూజ్ చేస్తా. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. సోది ఎందుకు. ఓకే. ఇందులో 3డీ కెమెరా కూడా ఉంటది కాబట్టి ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ ఫోటో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా దీంట్లో మీరు రీప్లేస్ పెడతారా? రీప్లేస్ పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. మీడియాలోకెళ్ళాను. ఇప్పుడు నేనైతే ఒక ఫోటో అయితే రిమూవ్ చేసుకున్నా. ఇక్కడ 2 ఫోటోస్ అయితే ఉన్నాయి కదా! ఈ 2 ఫోటోస్ అయితే రిమూవ్ చేసుకున్నాను. ఒకటి ఇది చాలా బాగుంది. ఇది కూడా బాగా సింక్ అయింది. అంటే ఇదైతే మనకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టు ఉంటది. ఇదైతే రైట్ సైడ్ చూస్తున్నట్టు ఉంది. చాలా బాగుంది. అది కూడా స్పెషల్‌గా చెప్పాలంటే డ్రెస్ కలర్ అయితే చాలా బాగా మ్యాచింగ్ అయింది. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో తోటి రీప్లేస్ పెడుతున్నాను. ఫోటో తోటి రీప్లేస్ పెడితే మనకైతే ఇక్కడ సరిగ్గా కనిపిస్తది. ఇక్కడ చూస్తున్నారు కదా! అప్పుడు మనం ఒకటే చేయాలి. బ్యాక్ వచ్చి ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఎడిట్ షేప్ అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హెడ్ కానీ, లెగ్ కానీ ఇలాంటివి కట్ అవుతూ ఉంటే ఎడిట్ షేప్‌లో ఇక్కడ మనకు ఎక్స్‌వై ఉంటది. ఇందులో మీరు అడ్జస్ట్‌మెంట్ అంటే లెఫ్ట్ సైడ్ అయినా, రైట్ సైడ్ అయినా ఇలాగ జరిపితే మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. దాని తర్వాత మీ 2 ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. ఓకే. ఇలాగైతే జూమ్ చేసుకుంటే బాగా సింక్ అవుతుంది. ఇలా ఓకే. ఒకవేళ మీరు ఇంకా ఫోటోని రొటేట్ చేస్తే ఇంకా సూపర్‌గా ఉంటది ఇలా. మీ ఫోటోని బట్టి రొటేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదే మీరు ఎలాగైతే రొటేట్ చేస్తారో వీడియో మొత్తం రొటేట్‌లోనే ఉంటది కాబట్టి చూసి చేసుకోండి. దాని తర్వాత ఇంకో ఫోటో దగ్గర వచ్చిన సేమ్ ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. ఇంకో ఫోటో తోటి రీప్లేస్ పెడతాను. ఓకే. ఓకే. రీప్లేస్ అయితే పెట్టాను. దీనైతే ఇలాగైతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేస్తున్నా. ఓకే. ఇది కూడా బాగా సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తది. ఇది రైట్ సైడ్ నుంచి. ఇది కొంచెం ముందలకొచ్చేసింది కాబట్టి ఇది నేను బ్యాక్ సైడ్ జరుపుకుంటా. ఇది చూడండి. సూపర్ కదా! ఇలా ఒకటే మీరు బాగా సెట్ చేసుకుంటే మిగతాది అన్నీ బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. తర్వాత మీరు అడ్జస్ట్‌మెంట్ కానీ ఇలాంటివి చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. బాగా సింక్ కూడా అయిపోతది. కాబట్టి మర్చిపోకుండా ఇలాగైతే చేసుకోండి. ఇంకోటి ఇందులో 3డీ కెమెరా అయితే ఉంటది కాబట్టి 3డీ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు కెమెరా ఆప్షన్ అని ఉంది కదా! అందులోకెళ్ళండి. ఇక్కడ మనకు క్రోమ్ బ్రౌజర్ టైప్‌లో ఒక ఐకాన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఫోకస్ బ్లర్ ఉంటది. ఒకవేళ ఈ ఫోకస్ బ్లర్ మీరైతే ఆఫ్ చేసుకుంటే బ్యాక్ సైడ్‌లో ఉన్న పీఎన్‌జీస్ అన్నీ కొంచెం క్వాలిటీగా కనిపిస్తది. బ్లర్ కాకుండా మీకు నార్మల్‌గా కావాలంటే అలా ట్రై చేసుకోవచ్చు. కానీ బ్లర్రే పెట్టండి. కొంచెం సినిమాటిక్ లుక్ అయితే ఉంటది. ఓకే. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అంత ఏం అవసరం లేదు కాబట్టి అంతే. దాని తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.